చరణ్ శ్రీ టెక్స్టైల్స్ అండి, వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్, షాప్ నెంబర్ 242, గుంటూరు అండి. ఇది గుంటూరు కాకాని రోడ్లో వాసవి కాంప్లెక్స్ ఉంటుందండి. 6వ లైన్లో చివరి షాప్ ఉంటుంది మెట్ల వైపు. చరణ్ శ్రీ టెక్స్టైల్స్ అని బోర్డు కనబడుతూ ఉంటుందండి. మీకు స్క్రీన్ మీద మా నెంబర్ ఇస్తామండి. అడ్రస్ కాకపోతే ఫోన్ చేసి అయినా అర్థం కాకపోతే ఫోన్ చేసి అడగచ్చండి. అడ్రస్ ఒక పక్కన రేట్ అనేది మెన్షన్ చేస్తున్నామండి, ఒక పక్కన సార్ ఫోన్ నెంబర్ అనేది వీడియో మీరు క్లియర్గా ఉంటుంది. సిఓడి ఆప్షన్ మాత్రం ఉండదండి. ఫోన్పే చేసిన తర్వాత ఐటెం పంపిస్తుంటాము. మీకు వాట్సాప్లో ఈ ఐటెం ఇప్పుడు 2 ఐటెం పెడుతున్నామండి. మనం 2 కలర్స్ పెట్టమంటే మీకు వాట్సాప్లో కలర్స్ పంపిస్తాము. మీరు తిరిగి ఫొటోస్ పంపిస్తే కనుక నేను అయ్యే ఫొటోస్ ప్యాక్ చేసి పంపిస్తామండి. ఇదిగోండి సార్ 2 అండి. మీకు పట్టి మీద కనబడుతున్న పేరు అనేది 2 అండి. ఈ ఐటమ్ వచ్చేసరికి మనకి ఐరన్ ఫోల్డింగ్ చక్కగా ఉంటుందండి. ఇదిగోండి వీడియోలో మీకు ఫోల్డింగ్ వచ్చి చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి మధ్యలో ఫోల్డింగ్ కనబడుతుంది కదా మీకు, అది మన మోకాల దగ్గర అనేది వస్తుందండి ఫోల్డింగ్ అనేది. కటింగ్ వచ్చేసరికి 1:30 కటింగ్ వస్తుందండి. కటింగ్ వచ్చేసరికి 1:30 కటింగ్ వస్తుంది. రేట్ వచ్చేసరికి 800 రూపాయలండి. రేట్ వచ్చేసరికి 800 రూపాయలండి. 1000 రూపాయలు దాటిన వాళ్ళకి మాత్రం మన చరణ్ శ్రీలో ఎప్పుడైనా సరే ఫ్రీ కొరియర్ అండి. ఒక్కోసారి హడాబుల్లో మేము చెప్పకపోవచ్చు, కానీ ఎప్పటికైనా సరే ఏ ఐటమ్ కొన్నా కానీ 1000 రూపాయలు దాటితే కనుక ఫ్రీ కొరియర్ అండి. 1000 రూపాయలు ఆఫర్ అయితే కనుక ఆంధ్ర అయినా తెలంగాణ అయినా 65 రూపాయలండి. ఆంధ్ర అయినా తెలంగాణ అయినా 65 రూపాయలు తీసుకుంటామండి కేజీకి. 1000 రూపాయలు దాటితే కనుక ఫ్రీ కొరియర్ అండి. ఇది ప్యాంట్ వచ్చేసరికి వెయిట్లెస్ అండి. దీంట్లో ఇది వచ్చేసరికి వెయిట్ అండి. ఇది వెయిట్, ఇది వెయిట్లెస్ అంటే దేనో దానుకుంటారు. ఇది వెయిట్లెస్ అయినా వెయిట్ అయినా మనకి ఫోల్డింగ్ అయితే చక్కగా ఉందండి. సెల్ఫ్ డిజైన్ ఇచ్చాడు లైట్గా సెల్ఫ్ డిజైన్. ఫోల్డింగ్ అయితే చాలా బాగుందండి. చూడండి ఫ్రెండ్స్, ఫోల్డింగ్ అయితే చాలా బాగుంది. ఇదిగోండి ఐరన్ ఫోల్డింగ్ చాలా చక్కగా ఉంది. ప్రతి ఒక్క ప్యాంటు చూడండి చాలా బాగుంది. ప్యాంటు కూడా బరువే ఉండదండి, వెయిట్లెస్ ప్యాంట్లు వస్తాయి. ఇకపోతే ప్రతి ఒక్క కలర్ అనేది చూపిస్తున్నాను అండి దీంట్లో. ఇదిగోండి ఇది చూసినసరికి మనకి లైట్ వీట్ కలర్ అంటారు. ఫస్ట్ చూసిందేమో సిమెంట్ కలర్ అండి. ఇది ఒకసారి బ్లూ కలర్ అండి. అన్నిటికీ లైట్ సెల్ఫ్ డిజైన్ ఉంటుందండి, అన్ని కనపడినట్టుగా. ఇది నావీ బ్లూ సార్. ఇది లైట్ గ్రీన్ షేడ్ అండి. ఇది ఒకసారి ప్లెయిన్ అండి, గ్రీన్ కలర్. ప్లెయిన్ ఒకసారికి గ్రే కలర్ అండి. ఇది ఒకసారి మెరూన్ షేడ్ అండి. ఇది ఒకసారి నావీ బ్లూ అండి. ఇది ఒక షేడు బ్లూలో, ఇది ఒక షేడ్ అండి. దీంట్లో మనకి మెరూన్ కలర్ లైన్స్ ఇచ్చాయండి. ఇది ఒక షేడ్ బ్లూ అండి, దీంట్లో మెరూన్ కలర్ లైన్స్ ఇచ్చాడు. ఇది నెమలి పింఛం బ్లూ అండి. ఇది ఒకసారి లైట్ బ్లాక్ షేడ్ అండి, బ్లాక్ నావీ బ్లూ మిక్సింగ్ వస్తుంది. ఇది ఒకసారి గచ్చకాయ కలర్ అండి. ఇది ఒకసారి లైట్ సిమెంట్ కలర్ అండి. ఇది ఒకసారి బ్లూ షేడ్ అండి. ఇది కూడా బ్లూ కలర్ అండి. బ్లూ కలర్ మీద డిజైన్స్ ఇచ్చాడు చూడండి, స్కై బ్లూ కలర్ లైన్స్ లాగా ఇచ్చాడు. ఇది ఒకసారి కాఫీ కలర్ అండి. కాఫీ కలర్ మీద రెడ్ కలర్ లైన్స్ లాగా ఇచ్చాడు గెడి. ఇది ప్లెయిన్ మెరూన్ షేడ్ అండి. ఇది డార్క్ కాఫీ కలర్ అండి. ఇది ఒకసారి బ్లాక్ కలర్ అండి. ఇది బ్లాక్ నావీ బ్లూ మిక్సింగ్ అండి. ఇదిగోండి ఇందా నేను చెప్పిన బ్లాక్ కదండి, ఇదే నావీ బ్లూ కలర్. ఇదిగోండి డార్క్ నావీ బ్లూ. మన షేడ్ అనేది వీడియోలో కరెక్ట్గా అర్థమైపోయింది. ఇది గ్రే కలర్ మీద లైన్స్ అండి, చెక్స్. ఇది డార్క్ కలర్ అండి, లైట్ సిల్వర్ కలర్ అండి. డార్క్ షర్ట్స్ బాగా మ్యాచింగ్ అవుతూ ఉంటుంది. ఇది కూడా బ్లాక్ షేడ్ అండి. ఇది డార్క్ గ్రీన్ సార్. ఇది కూడా లైట్ బ్లాక్ అండి, డిజైన్ వచ్చింది సార్. ఇట్లా మొత్తం మీకు షేడ్స్ అన్ని చూపించామండి. లైట్ కలర్ ఒక పీస్ మాత్రమే వచ్చింది, మిగతా అన్ని బ్లాక్, డార్క్ బ్లాక్, నావీ బ్లూ, డార్క్ నావీ బ్లూ, కాఫీ కలర్ ఒకటి, గ్రీన్ కలర్ ఒకటి, గ్రే కలర్ ఒకటి, గచ్చకాయ కలర్ ఒకటి, ఇట్లా అన్ని మెయిన్ కలర్స్ వచ్చినాయండి. మనం తీసేయాల్సిన కలర్స్ కూడా ఏం లేవు. కాకపోతే మనం ఒక ప్యాంట్ తీసుకుంటే దాని మీద 4-5 షర్ట్లు మ్యాచింగ్ అయ్యే కలర్స్ అండి ఇవన్నీ. మనం పర్టికులర్గా ఒక దాని మీదకి వేసుకోవాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు అంతా ఎవరు వాడుతుంటారు, కాంట్రాస్ట్ మ్యాచింగే కదా. అట్లా డార్క్ కలర్ ప్యాంట్ అండి ఇవన్నీ రెడ్ అండ్ టైరల్లో డార్క్ కలర్ ప్యాంట్ అండి. ఇవన్నీ తాళ్ళు కాదండి, బిట్లే సార్. ఇవన్నీ
మనకి ఈ ఫ్యాంట్ తీసుకున్నాం అనుకోండి, డార్క్ కలర్ ఇది బ్లాక్ లాగా కనబడుతుంది, మనకి బ్లూ కలర్ కింద పనికి వచ్చింది. అట్లా ఒక ఫ్యాంట్ మీదకి మన 10 షర్ట్లు కూడా వాడుకునేటట్టుగా ఉన్నాయండి కలర్స్. ఇవన్నీ 1.30 కటింగ్ వస్తుంది సార్. రేట్ వచ్చేసరికి 800 రూపాయలండి. ఫ్యాంట్ బిట్ రేట్ అది. ఫ్యాంట్ బిట్ 1.30 కటింగ్ వచ్చింది. దాని రేట్ వచ్చేసరికి 800 రూపాయలు సార్. ఇది మనకు కావాల్సిన వాళ్ళు మన వాట్సాప్ నెంబర్, స్క్రీన్ మీద మీకు నెంబర్ ఇస్తున్నాం కదండి, అదే వాట్సాప్ నెంబర్ అండి. కలర్స్ అడితే కలర్స్ పంపిస్తామండి, మీరు సెలెక్షన్ చేసుకోవచ్చండి. అయిపోయిన తర్వాత పేమెంట్ చేద్దరు. కానీ మీరు అడ్రస్, పిన్ కోడ్, నెంబర్ అన్ని పంపిస్తాక మేము DTDC ద్వారా పంపిస్తున్నామండి. ఫ్యాంట్ అనేది చాలా బాగుందండి. రిటర్న్ టైలర్ ఫ్యాంట్ అంటే అంతకుముందు వాడే బ్రాండే అండి. ఇది మనం కొత్తగా తెచ్చిన బ్రాండ్ కూడా కాదు, అంతకుముందు రెగ్యులర్గా వాడే బ్రాండ్ అనేది. ఇది వాడే వాళ్ళకైతే ఐడియా ఉంటుందండి దీని గురించి. వీడియో చూడండి ఫ్రెండ్స్. మంచి కలర్స్ అండి, డార్క్ కలర్స్ అన్నీ తీసుకోవచ్చండి. మంచి ఛాన్స్ ఐటమ్. ఫోల్డింగ్ కూడా చూసారు కదా మీరు, ఫోల్డింగ్ కూడా బాగా కనబడుతుంది ఫోల్డింగ్ వీడియోలో. ఇదిగోండి ఫ్యాంట్ కూడా ఇస్త్రీ అవసరం లేదండి. ఇదిగోండి బాగా నలుపుతున్నాను కదా ఫ్యాంటు, ఇదిగోండి ఓపెన్ చేశాను. ఇదిగో చూడండి, మీకు ముడత అనేది ఎక్కడ కనబడిందా, ఎక్కడన్నా ముడత అంటే దీన్ని బట్టి ఎంతవద్ది మనకి ఇస్త్రీ లేకపోయినా కానీ ఫ్యాంట్ వాడుకోవచ్చు. ఒకసారి ఐరన్ ఉంటే మాత్రం 4-5 వాషుల దాకా మనకి ఐరన్ అది అవసరం లేదండి. ఇప్పుడు ఐరన్ చేయాలన్నా కానీ ఈ ఫ్యాంట్ షర్ట్కి 30 రూపాయలు 40 రూపాయలు అడుగుతున్నారు. అందువల్ల చాలామంది అడుగుతున్నారండి ఐరన్ చేయకపోయినా పనికి వచ్చే క్లాత్లు తెప్పించారు సార్ అని. అందువల్ల చెప్తున్నామండి. నేను వీడియోలో మీకు ముందే నలిపి చూపించాను ఫ్యాంట్ అనేది, ఇదిగోండి. కానీ ఎక్కడ ముడత అనేది లేదండి. చూడండి వీడియో క్లియర్ చూడండి. ఛాన్స్ ఐటమ్ అండి. వీడియో చూడగానే బుక్ చేసుకోండి ఫ్రెండ్స్. మంచి ఐటమ్ అండి, ఎవరు వదులుకోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.